ఈరోజు సండే కదా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా? అడుగుంటాకి వెళ్దామే కదా. ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? ఓకే, వెరీ గుడ్. అక్కడ బొమ్మలు ఉన్నాయి, తీసుకుని ఆడుకోండి. ఎందుకు సుప్రియ ఏడుస్తున్నావు? అభినా, అభినా, సుప్రియని కొట్టే గిల్లావా? ఎందుకు గిల్లావు? మరి తనకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది కదా, నువ్వు కొంచెం సేపు తను కొంచెం సేపు ఆడుకోవాలి కదా. సారీ చెప్పు సుప్రియ. ఏది లైన్ చెయ్య. అయ్యి బాబోయ్, ఈ గోళ్ళు ఏంటి? గోళ్ళు పెరిగినప్పుడల్లా 2 రోజులకు ఒకసారి కత్తిరించుకుంటూ ఉండాలి. గోళ్ళను కత్తిరించుకోకపోతే ఏమవుతుంది? ఈ గోళ్ళల్లో చేరిన మట్టి అంతా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. మనం ఆహారం తీసుకుంటాం కదా, దాని గుండా వెళ్ళిపోయి మనకి కడుపులు నొప్పి రావడం, కడుపులో పురుగులు పెరగడం, మనకి ఆకలి పుట్టనీయకుండా చేయడం లాంటివన్నీ చేస్తుంటాం. సరేనా? గోళ్ళు ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటావా? పిల్లలు భోజనం చేతులకి రండి. అరేనే ఆగండి పిల్లలు, ఇలాగైనా భోజనం చేసేది? భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వరకు మీరు ఆడుకున్నారు కదా, ఆ ఆట వస్తువులు పక్కన సర్దండి. కొంచెం సుప్రియ, ఓకే పిల్లలు, చాలా చక్కగా తిన్నారు. కానీ కంటి చుట్టూ మెతుకులు పడకుండా నీట్గా తినాలి. సుప్రియ చూడండి, ఒక మెతుకు కూడా పడకుండా చక్కగా తింది. ఆగండి ఆగండి, కంచం చుట్టూ పడిన మెతుకులు కూడా ఎత్తండి. ఇటప్పుడు మెతుకులు కింద పడకుండా చక్కగా తినాలి. ఓకేనా? ఒకవేళ పడినా ఆ మెతుకుల్ని చక్కగా ఎత్తాలి. టీవీ పెట్టుకుంటారా? ఎప్పుడు టీవీ ఫోన్లతోనే కాకుండా చక్కగా మీ పాఠశాల గ్రంథాలయం ఉంటుంది, అక్కడ కథల పుస్తకాలు ఉంటాయి. టీచర్స్ని అడిగి కథల పుస్తకాలు సండే రోజున ఇంటికి తెచ్చుకుని చదువుకోవాలి. సరేనా? నా దగ్గర కొన్ని కథల పుస్తకాలు ఉన్నాయి, వీటిని కూర్చుని చక్కగా చదవండి. మీరు పాఠశాలకు వెళ్ళేటప్పుడు ప్రతిరోజు స్నానం చేసి వెళ్తున్నారా? తలకి నూనె పెట్టుకుంటున్నారా? తలకి నూనె పెట్టుకుని చక్కగా స్నానం చేసి తలకి నూనె పెట్టుకుని తలకి నీట్గా వెళ్ళాలి. ఆకాష్, ఒకసారి నీ పళ్ళు చూపించు. పళ్ళు చూడండి ఎలా పాడైపోయినాయో. చక్కగా రోజుకి 2 పూట్ల బ్రష్ చేయాలి. సరేనా పిల్లలు? అలాగే భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలి. చేసిన తర్వాత కూడా నీట్గా కడుక్కోవాలి. అలాగే మీరు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. హ్యాండ్ వాష్. వెరీ గుడ్. చూసారా? చక్కగా మరి నేను చెప్పినట్టు ఇలా ప్రతిరోజు నడుచుకుంటారా? ఓకే పిల్లలు, చక్కగా చదువుకోండి. సరేనా?